భయం అంటూ అందుకే ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష నాయకుడికి హక్కుగా మైక్ ఇవ్వాల్సి వస్తుందని భయమా? అలా మైక్ ఇస్తే 1 గంట 40 నిమిషాల పాటు చెప్పినవన్నీ సభలో ప్రస్తావిస్తాం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎవరి ప్రోగ్రెస్ ఏమిటి అంటూ అప్పులు ప్రభుత్వ గ్యారెంటీతో కలిపి 2014-19 3.13 లక్షల కోట్లు బాబు దిగిపోయే నాటికి 2019-24 మధ్యన 6.46 లక్షల కోట్లు జగన్ దిగిపోయే నాటికి అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి రేటు 19.54% బాబు టైంలో 15.61% చంద్రబాబు జగన్ టైంలో అప్పులు గ్యారంటీ నాన్ గ్యారంటీ అన్నీ కలిపి 3.9 లక్షల కోట్లు బాబు దిగిపోయే నాటికి 7.21 లక్షల కోట్లు జగన్ దిగిపోయే నాటికి అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి 22.63% బాబు టైంలో 13.57% జగన్ టైంలో ప్రభుత్వ ఉద్యోగాలు బాబు టైంలో ఏమీ లేవు 6.31 లక్షలు తన హయాంలో వచ్చినాయి అన్నది జగన్ చెప్పిన లెక్క. జీడీపీలో రాష్ట్ర వాటా 4.47% బాబు టైంలో అయితే 4.83% తన హయాంలో అని చెప్పుకొచ్చారు జగన్. ప్రభుత్వ ఆదాయం ఎస్ఓఆర్ తొలి 6 నెలలు 41,570 కోట్లు బాబు హయాంలో అయితే 42,436 కోట్లు తన హయాంలో అన్నటువంటి వార్తని తొలి 6 నెలలకు సంబంధించి హైలైట్ చేశారు. మూలధన వ్యయం 13,860 కోట్లు బాబు హయాంలో అయితే 15,632 కోట్లు 13,000 కోట్లతో చేపట్టిన పోర్టుల నిర్మాణం మినహాయించిన అంటూ జగన్ ప్రస్తావించారు. దేశ వస్తోత్పత్తిలో రాష్ట్ర వాటా 2.86% జగన్ చంద్రబాబు టైంలో 4.07% జగన్ టైంలో. డిస్కంలో నష్టాలు 22,000 కోట్లు బాబు టైంలో అయితే 395 కోట్లు తన హయాంలో అని జగన్ చెప్పుకొచ్చారు. డిస్కంలకు ప్రభుత్వ సాయం 13,255 కోట్లు బాబు హయాంలో అయితే 47,800 కోట్లు తన